ఐ థింక్ ఎవ్రీ మూవీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్పేస్. మనం సంక్రాంతిలో కూడా చూసాం. అండ్ ఐ థింక్ వీ హ్యావ్ అవర్ ఓన్ చిన్న స్పేస్ లిమిటెడ్ రిలీజ్లో ప్రాపర్గా. మీరు అడిగిన ఇందాక క్వశ్చన్ మాది ఏంటి ఇందులో యూఎస్పీ అని అడుగుతున్నారు. ఐ థింక్ మా సినిమాలో యూఎస్పీ ఏంటంటే ఇట్స్ ఎ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్. మీరు చూస్తే లైట్ కిడ్నాప్ డ్రామా ఉంటుంది, బ్యాక్ స్టోరీస్ ఉంటాయి, కొంచెం లవ్ యాంగిల్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. సో మా గట్ ఫీలింగ్ ఏంటంటే యాజ్ మా డైరెక్టర్ సార్ చెప్పినట్టు మేము ఇప్పటిదాకా రిలీజ్ చేసిన కంటెంట్ నచ్చితే వీ హోప్ దట్ పీపుల్ విల్ కమ్ టు ద థియేటర్స్. ఇట్స్ జస్ట్ అ హోప్. ఐ మీన్ ఐ నో దట్ ఓటీటీ వచ్చాక వ్యూయింగ్ ప్యాటర్న్స్ మారిపోయాయి, బట్ వీఆర్ హోపింగ్ దట్ పీపుల్ విల్ కమ్ టు ద థియేటర్స్. మన మూవీ ఇండస్ట్రీ బిజినెస్లో ఉన్నది అందుకు కదా. మనం ఒక గట్ ఫీలింగ్తో ఒక ఐడియాతో సినిమా చేస్తాం, ఆ ఐడియా వర్కౌట్ అవుతుంది అనుకుంటాం. అది ఎగ్జిక్యూషన్లో అప్పుడప్పుడు కొన్ని లోపాలు జరుగుతాయి, మనకు తెలియదు. బట్ వీ హోప్ దట్ ద ఐడియా కనెక్ట్స్ టు ద ఆడియన్స్ అండ్ దే కమ్ టు ద థియేటర్ అండ్ వాచెస్. దట్ ఈస్ అంటే ఐ మీన్ వీఆర్ ట్రైయింగ్ టు మేక్ కెరియర్స్ ఇక్కడ బేసికల్లీ, అంతే. సో నేను ఇందాక క్వశ్చన్ మీకు అడిగాను, ఆయన ఆన్సర్ చేశారు. సో మీ ఆన్సర్ ఏంటి? సారీ, ఆ క్వశ్చన్ ఒకసారి. అదే మీ బిగ్ బాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సోహెల్ గారికి రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది. అలా జరగకుండా మీరు ఏ జాగ్రత్తలు తీసుకున్నారండి? ఇష్యూ అంటే థియేటర్కి రాకపోవడం అంటున్నారు. ఆయన ఒక వీడియో ఒకటి వైరల్ అయింది, రండి అని చెప్పి. సో అలా కాకుండా మీరు ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ సినిమాకి యాజ్ ఏ బీబీ కంటెస్టెంట్గా యాజ్ వెల్ యాజ్ యాక్టర్గా? ఐ ఫీల్ మీరు చెప్పండి. ఆయన ఏమైతే అన్నాడో అది అనుకున్నా ఉంటాడండి, అంతే. లేదు, నేను ఆయన్నే అడిగానండి క్వశ్చన్. ఆయన చెప్తే బాగుంటుందని. సోహెల్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఇందులో ఒక చిన్న క్యామియో రోల్ కూడా చేసాడు అతను. నేను తన మూవీకి ప్రమోషన్స్లో కూడా హెల్ప్ చేశా. ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ పెయిన్. తను ఏంటంటే ఆ సినిమాలో ఇన్వెస్ట్ చేశాడు. హియర్ ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్. సో ఆ పెయిన్ నేను అర్థం చేసుకోగలను. అరే సినిమాకి రండి రాబాయ్, ఎందుకంటే ఫస్ట్ 3 days థియేటర్ ఆక్యుపెన్సీ లేకపోతే చిన్న సినిమా లేపేస్తారు మండే నుంచి, మీకు ఆ విషయం తెలుసు. సో తన బాధను నేను అర్థం చేసుకోగలను. అది ఆడియన్స్కి కనెక్ట్ అవ్వకపోతే ఐ మీన్ వాళ్ళు ఎందుకు వచ్చి చూస్తారు? ఆబ్వియస్లీ వాళ్ళకి సినిమా మనం చేసిన ఈ కంటెంట్ వాళ్ళు కనెక్ట్ అయితే వస్తారు, లేకపోతే రారు. సో తన బాధను నేను అర్థం చేసుకోగలను. మేము అలాంటి సిచ్యువేషన్ రాదని కోరుకుంటున్నాం.